నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి ఈరోజు కోటి సంతకాల సేకరణ చేస్తూ అదేవిధంగా ముఖ్య నేతలతో మాట్లాడుతూ కూటమి సారథ్యంలో రాష్ట్రమంతా కూడా వెనకబడిపోతుంది, అసలు చంద్రబాబు నాయుడు గారు ఏమి చేయట్లేదని ఆయన చెప్తున్నారు. మరోపక్క చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు గారికి ప్రతిష్టాత్మకమైనటువంటి అవార్డు బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు లభించింది. మరి ఎకనామిక్ టైమ్స్ ఈ అవార్డును అందజేయనుంది. మరి ఈ రెండింటినీ కూడా ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ గారు. నమస్తే సార్. నమస్తే శ్రావణి, మన వీక్షకులు. జగన్మోహన్ రెడ్డి ఈరోజు ముఖ్య నేతలతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టిన తర్వాత వ్యవస్థలన్నీ కూడా భ్రష్టు పట్టిపోయాయి, రాష్ట్రం అంతా కూడా తిరోగమనం వైపు అడుగులు వేస్తుంది అని చెప్తున్నారు సార్. మరో పక్క చూసుకున్నట్లయితే ఎకనామిక్ టైమ్స్ అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి అవార్డు బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు చంద్రబాబు నాయుడు గారికి అందజేయనుంది. ఏ విధంగా చూడాలంటారు ఈ పరిణామాన్ని? అంటే మనిషి ఎవరైతే ఏం ఆలోచిస్తారో వాళ్ళకి అదే కనపడుతుంది. ఇప్పుడు కామెరలు వచ్చిన వ్యక్తికి లోకం అంతా పచ్చగా కనపడుతుంది, అట్లాగే మామూలు వ్యక్తికి లోకం పలు రంగుల్లో కనిపిస్తుంది. ఎకనామిక్ టైమ్స్ అనేది చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి ఆర్థిక సంబంధమైన పత్రిక. వాళ్ళు ఇచ్చే అవార్డులు కూడా ఎంతో కృషి చేసినటువంటి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఆర్థిక రంగాల్లో ఒక దేశాన్ని లేకపోతే ఒక ప్రాంతాన్ని మేలు మలుపు తిప్పిన వ్యక్తుల్ని ఎంపిక చేస్తారు. అలాంటి ఒక కమిటీ, ఒక ప్రతిష్టాత్మకమైన కమిటీ, ఎంతో అవగాహన ఉన్న వ్యక్తులు ఉండే కమిటీ ఆయన్ని రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుకి ఎంపిక చేశారు అంటే అది ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎంత ప్రముఖమైన వ్యక్తో, ఆయన సేవలు ఎన్ని రకాలుగా ఉన్నాయి అనేది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని ప్రజలను వంచి ఇచ్చిన అవకాశాన్ని పూర్తిగా దుర్వినియోగం చేసి తను వ్యక్తిగతంగా డబ్బు సంపాదించడానికి దాచుకోవటానికి తప్ప ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడకపోగా ఎన్నుకున్న ప్రజలను కూడా పోలీసులతో దాష్టికాలు చేయించి వేధించటం వలన చరిత్రలో ఎక్కడా జరగనటువంటి ఒక పరాభవాన్ని ఎదుర్కొన్న వ్యక్తిగా ఆయన నిలిచిపోయాడు. 151 స్థానాల నుంచి 11 స్థానాలకి పరిమితం అయ్యి ఇవాళ అసెంబ్లీకి కూడా వెళ్ళని వ్యక్తి రాష్ట్రంలో జరుగుతున్న ప్రగతిని చూసి ఓర్చుకోలేక 17 మెడికల్ కాలేజీలు ఆయన టైంలో ఏమాత్రం కూడా ప్రారంభించకుండా ఇవాళ వచ్చి నేనేదో పెద్ద ఉద్యమం చేస్తున్నానని, కోటి సంతకాలు సేకరిస్తున్నానని దొంగ సంతకాల కోసం ప్రయత్నించి దానికోసం వాళ్ళల్లో వాళ్ళే కొట్టుకుని ఆయన వాళ్ళ చంద్రబాబు నాయుడు గారి గురించి సూర్యుడి మీద ఉమ్మేస్తే ఎలాంటి ప్రయోజనం ఉంటుందో ఆయన చేస్తున్న ప్రయత్నం కూడా దాని గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అయితే ఏంటంటే ఎకనామిక్ టైమ్స్ అనే పత్రిక ఒక సీఎం అనే వ్యక్తి ఎన్ని రకాలుగా, గతంలో సీఎం అంటే కేవలం రాష్ట్రంలో ఒక పరిపాలనకు సంబంధించి సరళమైన పరిపాలన ముందుకు తీసుకెళ్ళటం తప్ప కొత్త హంగులతో కొత్త రంగాల్లోకి కూడా రాష్ట్ర ప్రగతిని తీసుకెళ్లాల్సిన ఛాలెంజింగ్ టైమ్స్ ఇవాళ వచ్చినాయి ప్రభుత్వాలకి. ఇప్పుడు ప్రభుత్వాలు బయట నుంచి ఎంత పెట్టుబడి ఆకర్షించగలిగితే ఆ రాష్ట్రం అంత అభివృద్ధి చెందుతుంది, ఆ రాష్ట్రంలో ఉన్న యువతకు ఉపాధి దొరుకుతుంది, మిగిలిన వాళ్ళకి పరోక్షంగా కూడా ఉపాధి, తర్వాత రాష్ట్రంలో నగదు చలామణి పెరుగుతుంది, రాష్ట్రానికి పన్నుల రూపంలో ఆదాయం వస్తుంది, ఆదాయాన్ని ప్రజల ప్రగతి కోసం ఖర్చు పెట్టడానికి ఎంతో అవకాశం ఉంది. అంటే డబ్బు సంపాదించడానికి ఎంత అవకాశాలు మెరుగుపరుచుకుంటే ప్రజల జీవితాలు అంత మెరుగుపరచడానికి రాష్ట్ర ప్రభుత్వానికి కావాల్సిన నిధులు, అంటే రాష్ట్ర ఆర్థికంగా బలోపేతం, అదే చెప్పబోతున్నారు, ఆర్థికంగా చేతులు బలోపేతం అవుతాయి. దాని వలన ఎంతోమందికి సేవ చేయొచ్చు. రాష్ట్రంలో కూడా ఒక సంపదని సృష్టించడానికి కావాల్సిన హంగుల్ని ఏర్పాటు చేసుకోవటానికి అవకాశం కలుగుతుంది. గతంలో రాష్ట్ర ప్రభుత్వాల్లో చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు నేను 79లో నేను ఫస్ట్ టైం విలేకరిగా సెలెక్ట్ అయ్యాను. అప్పుడు చీఫ్ మినిస్టర్ల పాత్ర, ఇవాళ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళు ఎంపిక చేసిన కారణాలు చెప్తే నాకే ఆశ్చర్యంగా అనిపించింది. అంటే ఈ 46 ఏళ్లలో మీరు చెప్పారు దాదాపు 4 దశాబ్దాల అనుభవం ఉందని, దాదాపు 4 దశాబ్దాలు దాటిందని మీరు చెప్పారు. 5 దశాబ్దాలకు దగ్గరగా ఉంది. ఆయన ఇంకొక 2 ఏళ్ళు పోతే దాదాపు 50 సంవత్సరాలు, 5 దశాబ్దాల క్రితమే ఒక శాసనసభ్యుడిగా ఆయన శాసనసభల్లో ఉండి ఆ రోజు ముఖ్యమంత్రులు, ఆ రోజుల్లో రాష్ట్ర అవసరాలు, రాష్ట్ర యొక్క పరిమితులు ఇవన్నీ తెలుసుకున్నాడు. అప్పటికి ఇప్పటికీ సామాజిక జీవనంలో ఎంతో పెను మార్పులు వచ్చినాయి. ప్రజల అంచనాలలో కూడా ప్రభుత్వాల పట్ల కూడా చాలా ఎక్కువ వచ్చినాయి. తర్వాత గతంలో కన్నా కూడా ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి ప్రకృతి
వైపరీత్యాలు కూడా తీవ్రత పెరిగింది. దాని మూలన ప్రజల జీవితాలు చాలా దెబ్బతింటున్నాయి. ఇప్పుడు మొన్న ఈ అవార్డు ఇవ్వటంలో ఒక కారణం వాళ్ళు విజయవాడలో మొన్న మధ్య బుడమేరు పొంగి వచ్చినటువంటి ఆపదను కూడా దృష్టిలో పెట్టుకున్నారు. అది అంటే ఏ విధంగా ఇది బిజినెస్ రిఫార్మర్స్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కదా, దీనికి మరి రాష్ట్రంలో వచ్చినటువంటి విపత్తులకి సంబంధం ఏంటి? అది మంచి ప్రశ్న అమ్మా. అదే నేను చెప్పబోతున్నా. ఇప్పుడేంటంటే గతంలో లాగా ఒక పరిమితమైన పాత్ర పోషిస్తే చీఫ్ మినిస్టర్గా ఒక విజయవంతం అయ్యే పరిస్థితి లేదు. రాష్ట్ర ప్రభుత్వ ప్రజల ఇబ్బందులు తొలగిపోవు. ఎప్పటికప్పుడు కొత్త పుంతలు తొక్కుతూ కూడా వచ్చే సమస్యలను కూడా అలా ఎదుర్కోవాల్సిన అవసరం వచ్చింది. గతంలో వచ్చే సమస్యలు కొన్ని రకాలే, ఒక పరిమితమైన సమస్యలు. ఇవాళ రాష్ట్రానికి పెను ప్రమాదాలు ఎదురవుతున్నాయి. ఆ పెను ప్రమాదాలు ఎదురైనప్పుడు కొత్త పుంతలు తొక్కుతూ కొత్త రకంగా సమస్యల పరిష్కారానికి కృషి చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆ రోజున ఆయన ఆ బస్సులోనే ఉండి ఎక్కడైతే పొంగిందో ఆ ప్రాంతంలోనే బస్ చేసి కలెక్టరేట్లోనే ఉండి వార్ రూమ్ పెట్టుకుని దాన్ని ఎలా ఎదుర్కొన్నాడు అనేది కూడా వాడు ప్రస్తావించారు. ఈవెన్ వెళ్ళొద్దు అన్నా సరే మోకాళ్ళ లోతు నీటిలో కూడా ఇంకోటి ఏంటంటే ఈ బాధితులు డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఒకే ప్రాంతంలో ఎక్కువగా ఉన్నారు. దాని మూలన తీవ్రత ప్రజలకి ఎక్కువ ఎఫెక్ట్ పడింది. దాన్ని పరిష్కరించడానికి కూడా నూతనమైనటువంటి ఆవిష్కరణ అంటే క్రియేటివ్గా ఆలోచన, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించాల్సిన పరిస్థితి వచ్చింది. ఆఖరికి కొన్ని రకాల మందులు, కొంతమందికి ఆహారం పంపడానికి డ్రోన్లు కూడా ఉపయోగించారు. తర్వాత ఇంతవరకు జేసీబీ లాంటివి ఏదన్నా భూకంపాలు అలాంటివి వచ్చినప్పుడు ఉపయోగించడం చూసాం, కానీ వరదల్లో చూడాల. ట్రాక్టర్లు దింపారు ఈసారి. ఇదివరకు పడవలు ఇవన్నీ దింపేవాళ్ళు, కానీ వాటితో కూడా పరిమితంగా ఆ సందుల్లో తిరగలేవు. కానీ ట్రాక్టర్లు అయితే హెవీ మెషినరీ కాబట్టి అవి కొంత నీళ్ళల్లో కూడా పనిచేయగలుగుతాయి. పనిచేసేదే దమ్ము చేయాలి కదా మాగాళ్ళ చాలల్లో. అలాంటి ట్రాక్టర్స్ని విపరీతంగా దింపేశారు. అట్లాగే జేసీబీలను దింపారు. ఇలా కొత్త కొత్త ఇదనమాట, ప్రజల అంచనాల మేరకి పనిచేయగలిగి తొందరగా ఆ విపత్తు నుంచి బయటపడేయటాన్ని కూడా ఎకనామిక్స్ టైమ్స్ ప్రస్తావించింది. ఇప్పుడు మీరు అన్నట్టు బిజినెస్ రిఫార్మ్స్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ అనేది ఇవ్వటం అనేది అది ఒక రకం. కానీ ప్రజలకు వచ్చిన సమస్యలని పరిష్కరించడంలో కూడా నూతన ఆవిష్కరణల ద్వారా ప్రజలకు త్వరితంగా రిలీఫ్ ఇవ్వాలి. అంతేగాని వాళ్ళు ఎంతకాలం ఆ వరద నీళ్ళలో మగ్గుతారు. అట్లా త్వరగా తర్వాత వరద తగ్గిపోయిన తర్వాత కూడా ఇప్పుడు ఫైర్ ఇంజిన్స్ ఉంటాయి. ఫైర్ ఇంజిన్లకి ఆ వర్షాకాలంలో పని ఏముంటుంది, వాటిని క్లీనింగ్కి ఉపయోగించారు. ఇంతవరకు ఎవరు కూడా ఆ ఆలోచన చేయలే. అవి చాలా పవర్ఫుల్ వాటర్ గన్స్ ఉంటాయి. వాటి మూలన బురదని ఇళ్ళు క్లీన్ చేశారు. ఇళ్ళు క్లీన్ చేసిన తర్వాత పబ్లిక్ రోడ్స్ని కూడా క్లీన్ చేశారు. ఎందుకంటే ఒక 1 feet 1.5 feet ఎత్తులో మట్టి బురద పేరుకుపోయింది. వాటిని ట్రాక్టర్లు జేసీబీలతోనేమో ముందు మట్టిని తోసేసి పక్కలకి, ఆ తర్వాత ఈ వాటర్ గన్స్తో క్లీన్ చేసేటప్పుడు త్వరగా ప్రజలకి ఒక ఉపశమనం అనేది దొరికింది. అట్లాగే దాదాపు 11 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఈ 18 నెలల్లోనే ఆకర్షించడమే కాదు, వాటికి సంబంధించిన కమిట్మెంట్స్ కూడా ఆయా కంపెనీలు ఇచ్చినాయి. దానికి సంబంధించి రకరకాల దశల్లో వాటికి ముందుకెళ్తున్నాయి. తర్వాత గూగుల్ అనే సంస్థ 50,000 కోట్ల రూపాయలతో అక్కడ డేటా సెంటర్ పెడుతుంది. అట్లాగే రిలయన్స్ వాళ్ళు కూడా $11 బిలియన్ రూపాయలతో పెడుతున్నారు. ఇట్లా అనేక కంపెనీలు, చాలా పెద్ద కంపెనీలు. తర్వాత $11 బిలియన్ వీళ్ళు ఆర్సన్ మిట్టల్ వాళ్ళు అనకాపల్లి దగ్గర స్టీల్ ఫ్యాక్టరీ. అసలు మేము చిన్నప్పుడు అంటే అప్పుడు దాదాపు 10 ఏళ్ళు ఉంటాయా నాకు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం పెద్ద ఉద్యమం జరిగి ఆ రోజు సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఎంతోమంది చనిపోయారు తుపాకీ కాల్పులకి. ఆ తర్వాత కానీ ఆ ప్రభుత్వ రంగంలో రాలేదు. అట్లాగే ఇవాళ మరి అది అక్కడికి దగ్గరలోనే అనకాపల్లిలోనే ఇంకొక ప్రైవేట్ రంగంలో కూడా ఇంకొక స్టీల్ ఫ్యాక్టరీ వస్తుందంటే మరి ఎంత గొప్ప అంశాలు ఇవన్నీ కూడా. ఆ ఎకనామిక్ టైమ్స్లో ఉన్నటువంటి విఘ్నులైనటువంటి ఆర్థిక నిపుణులు అందరూ కలిపి కూర్చుని ఆలోచించి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న మల్టీ డైమెన్షనల్ ఎబిలిటీస్, అంటే పలు కోణాల్లో ఆయనలో ఉన్న ప్రగతి భావాలని గమనించి వాటినన్నింటినీ కూడా వాళ్ళు ఉదహరిస్తూ చెప్పారు. ఈ అవార్డునికి చంద్రబాబు నాయుడు గారిని మేము ఎంపిక చేయడానికి ఇన్ని రకాల కారణాలు ఉన్నాయని చెప్పారు. ఇన్ని రకాల కారణాల్లో వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక ప్రగతిలో కానీ, రాష్ట్ర శాంతి భద్రతల సమస్యల్లో కానీ, రాష్ట్ర విధానాల రూపకల్పనలో కానీ, వీటన్నిటి మీద కూడా చాలా ఎక్సైజ్ పాలసీ లాంటి వాటిని తీవ్రంగా శోధించారు. గతంలో ఎక్సైజ్ పాలసీని అడ్డుపెట్టుకుని దాన్ని తప్పుదోవ పట్టించి ఒక
జాతీయ స్థాయి కుంభకోణాన్ని నడిపినటువంటి అదే రాష్ట్రంలో ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆ ప్రతి రూపాయిని ఒడిసి పట్టుకుని తర్వాత ప్రజలకి హాని జరగని విధంగా ఆ విధానాన్ని రూపొందించి వస్తున్న రూపాయల్ని మళ్ళీ తిరిగి ప్రజా సంక్షేమానికి మళ్ళించారు తప్ప సొంత ఖజానాలోకి మళ్ళించుకోవాలి. ఇవన్నిటిని కూడా వాళ్ళు వివిధ అంశాలను పొందుపరిచారు. ఈ విధాన రూపకల్పనలో కూడా ఆయన పూర్తిగా అంటే వైట్ పేపర్స్ అంటే ప్రజలకు కూడా అర్థమయ్యే విధంగా పారదర్శకంగా ఉండే విధంగా శ్వేతపత్రాలు ముద్రించి ఆ విధంగా ప్రజల్లో సాధారణ ప్రజల్లో కూడా అవగాహన కల్పించడానికి ఆయన నూతన పందాన్ని రూపొందించి ముందుకెళ్ళాడని కూడా వాళ్ళు చెప్పారు. ఆ విధంగా రాష్ట్రంలో మహిళలకు సంబంధించినటువంటి జీవన ప్రమాణాలు పెంచడానికి కానీ పౌర సదుపాయాలు పెంచడానికి కానీ అన్నీ కూడా నూతన పందాలు వెళ్తున్నారు. అతి చిన్న అంశాన్ని కూడా రాష్ట్రం అంటే దృష్టి నుంచి తప్పించుకోకుండా ప్రతి అంశం మీద ఆయన కేంద్రీకరించి ముందుకు తీసుకెళ్ళాడని వాళ్ళు వర్ణించిన తీరు నిజంగా అది గొప్ప విషయం. ఎవరో ఇచ్చే ఏదో ఒక నామమాత్రపు అవార్డు కాదు అది. వాళ్ళు మొత్తం ఆంధ్రప్రదేశ్ని ఒక మైక్రోస్కోప్ కింద పెట్టి పరిశీలించి ఆ డెవలప్మెంట్ అందరిని విశ్లేషించి అందులో చంద్రబాబు నాయుడు గారు పాత్రను కూడా వాళ్ళు చూసిన తర్వాత గతంలో రాలేదని కాదు, గతంలో కూడా వచ్చినాయి. కానీ ఇది ఈ 18 నెలల్లో రాష్ట్రం ఎదుర్కొంటున్నటువంటి ఇంత క్లిష్ట పరిస్థితుల్లో ఈ విధమైనటువంటి ప్రగతిని చూపిస్తూ దార్శనికుడిగా నిలబడ్డాడని వాళ్ళు వర్ణించిన తీరు నిజంగా ఎకనామిక్ టైమ్స్ అది దేశంలో ఇతర చీఫ్ మినిస్టర్లకు కూడా ఒక రకంగా స్ఫూర్తి. అంటే ఇలాంటి కృషి చేసిన వాళ్ళకి ఇంత గుర్తింపు దొరుకుతుంది అని ఒకటి. రెండోది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా ఒక నైతిక బలాన్ని ఇచ్చారు. మీరు ఇవాళ రాష్ట్రం అప్పుల పాలైపోయింది, రాష్ట్రం దోపిడీకి గురైంది, అంతకుముందు ప్రభుత్వంలో మాకు ఇన్ని రకాల నష్టాలు జరిగినాయి, తర్వాత మా మీద ఇన్ని దాష్టికాలు జరిగినాయి, ఇన్ని ఇబ్బందులకు గురయ్యామని మదన పడుతున్న రోజుల్లో మీ రాష్ట్రంలో కూడా అంకురం అంటే అభివృద్ధి అంకురం మొదలైంది, విత్తనం మొలిసింది అని వాళ్ళు ఒక నైతిక బలాన్ని ఇస్తూ వాళ్ళు ఇచ్చినటువంటి విశ్లేషణ చాలా సంతోషం, గర్వకారణం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి చీఫ్ మినిస్టర్గా ఉండటం అనేది ఆంధ్రప్రదేశ్లో ఇతర రాష్ట్రాల చీఫ్ మినిస్టర్ కూడా మనం కూడా ఎందుకు ఇట్లాంటి కృషి చేయకూడదనే ఒక భావన కలుగుతానికి ఆస్కారం ఉంది. ఎవరికైనా కూడా ఒక స్ఫూర్తిదాతగా నిలిచినందుకు నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు వాళ్ళ నిర్ణయం 2024లో ఇంత రాష్ట్ర ప్రగతి మలుపుకి కారణమైంది. 2019లో చేసిన తప్పుని 24లో ఇంకా గట్టిగా వాళ్ళే సరిదిద్దుకున్నారు. తప్పు జరగటం సహజం, దిద్దుకోవటంలోనే విఘ్నత ఉంది. ఆ విఘ్నతని ఆంధ్రప్రదేశ్ ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి వచ్చిన అవార్డుని ఆయనకన్నా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల విఘ్నతకి ఇచ్చినట్టుగా నేనైతే వ్యక్తిగతంగా భావిస్తాను. ఆంధ్రప్రదేశ్లో వ్యాపార అనుకూల విధానాలు కానివ్వండి, పెట్టుబడుల ఆకర్షణలు, సంస్కరణలు ఇవన్నీ కూడా కాకుండా సంక్షోభాలప్పుడు ఏ విధంగా సమర్థవంతంగా రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొంటుంది, చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు, ఇటువంటి అంశాలన్నీ కూడా పరిగణనలోకి తీసుకుని ఈ అవార్డుని ఇచ్చారని చెప్పి సార్ చెప్తున్నారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మ శ్రావణి. మనం